దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, ముడి చమురు ధరలు తగ్గడం, ఇరాన్పై దాడులను ట్రంప్ నిలిపివేశారన్న వార్తలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని పెంచాయి. దీంతో మార్కెట్లలో కొనుగోలు జోరందుకున్నాయి. ఆరంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్ల వరకు ఎగబాకింది. 1.35% లాభంతో 74,834 పాయింట్ల ఇంట్రాగేడ్ గరిష్ట స్థాయిని తాకింది. మరోవైపు నిఫ్టీ కూడా దాదాపు 300 పాయింట్లు పెరిగి 23,455 స్థాయికి చేరుకుంది. మార్కెట్ ప్రారంభం నుంచే బలమైన కొనుగోలు కనిపించాయి. ఇక రంగాల వారీగా చూస్తే దాదాపు అన్ని సూచీలు గ్రీన్లోనే ట్రేడ్ అవుతున్నాయి. రియాలిటీ సూచీ 2.5% పైగా లాభపడి టాప్ గెయినర్ గా దూసుకెళ్తుంది. ఆటో, ప్రైవేట్ బ్యాంకులు, పిఎస్యు బ్యాంకులు కూడా మంచి లాభాలు నమోదు చేస్తున్నాయి. మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్, కెమికల్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లలో కూడా కొనుగోలు కనిపించాయి. మెటల్ షేర్లు కూడా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఎఫ్ఎంజీసీ, ఫార్మా, హెల్త్ కేర్ సూచీలు కూడా సానుకూలంగా కదిలాయి. మార్కెట్లో విస్తృత స్థాయిలో కొనుగోలు కనిపించడం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా జోష్ కొనసాగుతోంది. జపాన్ నిక్కీ సూచీ 3% పైగా ఎగబాకగా హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ 2% పెరిగింది. దక్షిణ కొరియా కోస్పీ సూచీ 8% పైగా లాభపడింది. అమెరికా మార్కెట్లు కూడా గురువారం భారీ లాభాలతో ముగిశాయి. ముడి చమురు ధరలు తగ్గడం మార్కెట్లకు మరింత ఊరటనిచ్చింది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర బ్యారెల్కు $85 పడిపోయింది. బ్రెంట్ క్రూడ్ ధర కూడా $88.94 వద్దకు దిగివచ్చింది. చమురు ధరల తగ్గుదల భారత్ వంటి దిగుమతి దేశాలకు సానుకూల అంశంగా మారింది.